నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి సుధాలక్ష్మి చిట్టాగారు రచించిన ఆనందమయి ధారావాహిక నుండి 9వ భాగం వినేద్దామండి. సాయంత్రం నాన్న కొంచెం ఆలస్యంగానే వచ్చారు. చాలా అలసిపోయినట్లు కనపడుతున్నారు. నా మూలంగా బాధపడుతున్నారు నాన్న అనుకున్నాను. అమ్మను నాన్నను ఒక కొడుకులా బాధ్యతగా చూసుకుందాం అనుకున్నాను. కానీ అనుకోవటం వరకే అయ్యింది. నిజంగా ఎంత బాధ పెడుతున్నాను, ఎంత కష్టపెడుతున్నాను వాళ్ళను. వాళ్ళ కోసమైనా వెనక్కి వెళ్ళిపోతే బాగుండునేమో అనిపించింది. నాన్నకు అమ్మ కాఫీ పట్టుకొచ్చిచ్చి, వెళ్ళిన పని ఏమైంది అంది. ఏమవుతుంది, మొండి చేయి చూపించాడు సూర్యం. చూద్దాంలే, ఎక్కడో అక్కడ పని కాకపోదు, ఇంకా టైం ఉందిగా అన్నారు నాన్న. ఉంది కానీ తొందరపడితే మంచిది అని వెళ్ళిపోయింది అమ్మ. ఇద్దరూ గుప్త భాషలో మాట్లాడుకుంటున్నారు, నాకు అర్థం కాకూడదని. నేను వాళ్ళకు పుట్టిందాన్నే కదా, ఆ మాత్రం నాకు అర్థం కాదా? సూర్యం బాబాయి డబ్బు లేదని చెప్పుంటాడు. నేను నాన్న పక్కనే కూర్చున్నాను. నన్ను చూసి జీవం లేని నవ్వొకటి నవ్వాడు నాన్న. ఏమ్మా, ఎలా ఉంది ఒంట్లో నీకు? ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టు అడిగాడు. బాగానే ఉంది నాన్న. నా దగ్గర కొంత అమౌంట్ ఉంది, అది రేపు డ్రా చేసుకొని తీసుకురాగలరా? రేపు మురళి కాలేజీకి తప్పనిసరిగా వెళ్ళాలట, లేకపోతే వాడికే చెప్దును అన్నాను. ఇప్పుడెందుకమ్మా నీకు డబ్బు అన్నారు. లేదు నాన్న, మీరు డబ్బు కోసం అగ్గగ్గాలు పడుతూ ఉంటే నేను నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ కూర్చోలేను. డ్రా చేసి డబ్బు తీసుకొని వాడుకోండి అన్నాను. బాగుందమ్మా, అసలే నీ సొమ్ము తెగ తినేస్తున్నావని మీ వాళ్ళు మొత్తుకుంటూ ఉంటే మళ్ళీ అదే పని చేయమంటున్నావు నువ్వు. ఏమీ అక్కర్లేదు, ఇప్పుడు అవసరం లేదులే, కావాలంటే చూద్దాం అన్నారు. వాళ్ళు అంటారని మీరు తెగ అప్పులు చేస్తూ ఉంటే చూస్తూ కూర్చోలేను నాన్న. నేను ఎప్పుడో చెప్పాను, కూతుర్నైనా నన్ను కొడుకే అనుకోవాలని. అదీగాక నేను ఇంకోటి కూడా ఆలోచిస్తున్నాను. ఏమిటమ్మా, నేనేదో ఇబ్బంది పడిపోతున్నానని నువ్వు మళ్ళీ ఆ నరకానికి వెళ్ళిపోతానంటావా? కొంచెం కోపంగా అన్నారు నాన్న. నిజంగా అలాగే వెళ్లాల్సి వస్తే అప్పుడు ఆలోచిద్దాం, కానీ అది కాదు నాన్న. ఇటు కాలేజీ లేక అటు అకాడమీ లేక ఇంట్లో కూర్చుని నాకు విసుగొస్తోంది. అందుకని ఇక్కడ ట్యూషన్లు మొదలెడదాం అనుకుంటున్నాను. పక్కింట్లో వాసు 10th చదువుతున్నాడట. మ్యాథ్స్లో వాడు కొంచెం వీక్ట. అందుకని పిన్ని గారు వాడికి ప్రైవేట్ చెప్తావా అని నన్ను అడిగింది. నేను 2 రోజుల్లో చెప్తానని అన్నాను. మీతో చెప్దామని. ఇప్పుడు కష్టంగా ఉండదుటమ్మా నీకు, ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. పర్వాలేదు నాన్న, నాకు టైం పాస్ అవుతుంది. ఏదో వేడి నీళ్లకు చన్నీళ్ళలా మీకు కొంత సాయంగా ఉంటాను అన్నాను. అటుగా వస్తున్న మురళిని చూసి నాన్న, చూడరా, ఈ టైంలో కూడా అక్క నాకు సాయం చేయటానికి కృషి చేస్తోంది, నువ్వు ఉన్నావెందుకు అన్నారు కోపంగా. బాగుంది, ఉరిమి మంగళం మీద పడ్డట్టు, మధ్యలో నేనేం చేశాను అన్నాడు మురళి. అదేరా, ఏమి చెయ్యట్లేదనే అనేది. ఆడపిల్ల, దానికొచ్చిన తెలివి నీకెప్పటికొస్తుందా అని. ఎంతసేపు నీ చదువు, స్నేహితులు, వాళ్లతో షికార్లు తప్ప. నాన్నొక్కడే కష్టపడుతున్నాడే, నాన్నకు సాయంగా ఉందామని నీకేనాడైనా తోచిందా అన్నారు నాన్న. అంటే నన్నేం చేయమంటారు? నేనేమన్నా బ్రతిమలాడానా ఇంజనీరింగ్లో చేర్పించమని? నేనే సిలబస్ పూర్తి చేయలేక చదవలేక చేస్తూ ఉంటే మధ్యలో మీరొకరు తల కొట్టుకున్నాడు మురళి. ఏం చేయమంటారని నెమ్మదిగా అంటావేంటి? ఈ ట్యూషన్లో నువ్వు కూడా చెప్పొచ్చు కదా, నీకు మంచిది, అన్నీ మళ్ళీ రిఫర్ చేస్తూ ఉండొచ్చు, కొంత జరుగుబాటు ఉంటుంది. అసలు నీకు ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన వచ్చి ఏడిస్తేగా మళ్ళీ రెట్టించారు నాన్న. అదొక్కటే తక్కువ, నాదే ఈదలేక నేను ఏడుస్తుంటే అన్నాడు చిన్న మొహం చేసుకుని మురళి. పోన్లే వెళ్ళరా బాబు, వెళ్ళి చదువుకోపో అన్నాను. నాన్న, వాడు అసలే ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఇంకా ఇబ్బంది పెడతారు దేనికి? వాడిని చదువుకొనివ్వండి, నేనున్నానుగా. వాడెప్పటి నుంచే సంపాదన మొదలు పెడితే చెడతాడు, చదువు మీద ధ్యాస తగ్గుతుంది. ఇంకొక 3 ఏళ్ళు కష్టపడితే వాడు ఒక దారికి వస్తాడు. అంతవరకు వాడిని ఇబ్బంది పెట్టకండి నాన్న అన్నాను. మీది మరీ బాగుందండి, వాడి మీద ఎత్తలేని బరువు వేసి మళ్ళీ ఇంకా ట్యూషన్లు చెప్పలేదని తిడుతున్నారా? వాడికి ఇంకా రెక్కలు రాలేదు, అంతవరకు చూసుకోవలసిన బాధ్యత మనది, కానీ పసివాడిని పట్టుకుని అంటే ఎలా అంది అమ్మ నాన్నను మందలిస్తూ. అదే, వాడి మీద ఏక కూడా వాలకుండా కాపు కాస్తూ కూర్చో, రేపు పెడతాడు నెత్తి మీద ఇంత పెద్ద రాయి అన్నాడు నాన్న.
నాన్న, నేనొకటి అడిగితే మీరు ఇంకోటి మాట్లాడతారేమిటి? రేపటి నుండి నేను ట్యూషన్లు మొదలు పెడుతున్నాను అంతే, మీరు ఇక పోట్లాట ఆపేయండి అని అక్కడికి ముగించాను. అనుకున్నట్లే పక్కింటి వాసే కాకుండా వాడి ఫ్రెండ్స్ ఇంకొంతమంది ఇంటికి ట్యూషన్లు చెప్పించుకోవడానికి రావటం మొదలుపెట్టారు. నేను వాళ్ళకు ముందే చెప్పేశాను, డెలివరీ టైంలో కొన్ని రోజులు చెప్పబోవట్లేదని. డెలివరీ అయ్యాక కూడా ఓ నెల తర్వాత నుంచి మళ్ళీ అత్తారింటికి వెళ్ళేంత వరకు చెప్తానని. చెప్పినంతలో మొత్తం సిలబస్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను నేను. వాళ్ళు సరేనన్నారు. ఇదిలా ఉండగా ఓ రోజు మధ్యాహ్నం ఫోన్ మోగింది. అమ్మ వంటింట్లో ఉండటం వలన నేనే ఫోన్ తీశాను. అవతల రాజేశ్వరి అత్తయ్య. అరుణ, ఎలా ఉన్నావమ్మా, అమ్మ లేదా అంది. ఆవిడ గొంతు వినగానే నాకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. తడబడుతూ ఉంది అత్తయ్య అన్నాను. పిలవమంది. నేను ఫోన్ రిసీవర్ చేతిలో పట్టుకుని, అమ్మా నీకు ఫోన్ అని రిసీవర్ కింద పెట్టి మెల్లగా వంటింటి వైపు వెళ్ళి రహస్యం చెప్తున్నట్లు, రాజేశ్వర అత్తయ్య అన్నాను. అమ్మ చేస్తున్న పని మధ్యలో ఆపి వెళ్ళి ఫోన్ తీసుకుంది. అత్తయ్యతో మాట్లాడుతున్న అమ్మ ముఖం వివరణమైంది. అమ్మ ఫోన్ పెట్టేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేను వెనకాలే వెళ్ళాను. ఏమందమ్మా అత్త అడిగాను. ఏమీ లేదే, మీ అత్తగారింటికి వెళ్ళిందిట, అందరినీ కలిసిందిట, అందరూ బాగానే ఉన్నారట. కానీ మీ అత్తగారే చాలా కుంగిపోయారట, అనారోగ్యంతో బాధపడుతున్నారట. నువ్వు లేని లోపం ఆ ఇంట్లో కనపడుతోందని రాజత్త అంది. మరి వాళ్ళేమన్నారటమ్మా? ఏమంటారు, ఏమి జరగనట్టే ఉన్నారట. నువ్వు పురిటికి వెళ్ళావని చెప్పుకుంటున్నారట అందరితో. చూద్దాంలే. రాజత్త మాత్రం మనల్ని సీమంతానికి వాళ్ళని పిలిస్తేనే మంచిదని సలహా ఇచ్చింది. చూస్తాను, నాన్న పిలవకపోతే నేనన్నా ఫోన్ చేసి చెప్తాను అని మాట దాటేసి పనిలో పడింది అమ్మ. బహుశా నాతో ఏదో చెప్పడానికి సంశయిస్తోందల్లే ఉంది. ఇక నేను రెట్టించలేదు. నాన్న వచ్చాకైనా విషయం ఎత్తుతుందేమోనని ఎదురు చూశాను. నా ఆదుర్ద అమ్మ గమనిస్తూనే ఉంది కానీ పట్టించుకోలేదు. నాన్నకు చెప్పకుండా ఏం చేయబోతోంది అని అనుమానం వేసింది. రాత్రి పడుకునే వరకు అమ్మ నాన్నకు విషయం చెప్పనే లేదు. ఎప్పుడు చెప్తుందా అని నేను ఎదురు చూసి చూసి వెళ్ళి పడుకున్నాను. ఓ రాత్రి వేళ లేచి బాత్రూంకి వెళ్ళొచ్చి మంచినీళ్ళ కోసం వంటింటి వైపు వెళ్తూ ఉండగా అమ్మ నాన్న మాట్లాడుకుంటున్న మాటలు వినపడ్డాయి. షూ, గట్టిగా అరవకండి, పిల్లకు వినపడుతుంది. వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఏదో విధంగా పిల్ల కాపురం బాగుపడటం కదా కావాల్సింది. ఇవాళ పుట్టిల్లంటే మనం ఉన్నాం కాబట్టి చూసుకుంటాము. మన శాశ్వతాలన్నీ కొట్టుకుపోయాయా? ఎంతకాలం మనం ఉండగలం దానికి తోడుగా? రేపు మన జీవితాలు దాటిన తర్వాత మురళి దానికి తోడుగా ఎల్లకాలం ఉంటాడా, ఉండగలడా? ఎప్పుడు పుట్టింటి ఆసరా దానికి ఉంటుందా? వాళ్ళు ఇవాళ కోపం అసూయతో ఉన్నారు కాబట్టి, అదీగాక మనం ప్రాధేయపడుతున్నాం కాబట్టి షరతులు పెట్టారు. మనం ఒప్పుకొని కాపురానికి పంపిస్తే తప్పేమీ లేదు. కొన్నాళ్ళు పోయాక వాళ్లే మారొచ్చు. మన పిల్ల కాపురం బాగుండాలి అనుకోవాలి కానీ మన ఎదురుగుండా ఉండాలి, మన సంపర్కంలో ఉండాలి అని అనుకుంటావా? ఇదివరకు రోజుల్లో మీ అమ్మ మా అమ్మ పెళ్ళయ్యాక పుట్టింటి మొహం ఎరుగుదురా? మనము అంతే. పెళ్ళి అక్కడ సుఖంగా ఉందని తృప్తి పడదాం, అంతేగాని మనతో తెగతింపులు చేసుకోవలసి వచ్చిందని బాధపడతావా ఎక్కడన్నా? మీరు ఇక మాట్లాడకండి అంది. అది కాదే, ఇవాళ మనతో సంబంధం పెట్టుకోకుండా పురిటి తర్వాత వచ్చేస్తే ఏలుకుంటానన్నవాడు రేపు పిల్ల గొంతు కోసి చంపేసినా మనకు తెలుస్తుందా? అది మంచి చెడు ఎవరితో చెప్పుకుంటుంది? అక్కడ బాధ వస్తే ఎలా తట్టుకుంటుంది? ఎవరితో చెప్పుకుంటుంది? ఎలా చెప్పుకుంటుంది? అయినా సరే ఆ నరరూప రాక్షసుడి కొంపకు నా పిల్లను చచ్చినా పంపించను. నా పిల్ల నాకు బరువు కాదు అన్నారు నాన్న. అలా కాదండి, నా మాట వినండి. మనం మాట్లాడి తేల్చుకుందాము. ఓసారి వెళ్ళొద్దాం, లేదా వాళ్ళని పిలుద్దాము. ఎదురుకుండా కూర్చొని మాట్లాడితే నిజానిజాలు తెలుస్తాయి. ఎవరో మధ్యవర్తులు మాట్లాడటం మనం మాట్లాడటం ఒకటవుతుందా అంది అమ్మ అనునయంగా. నేను మాట్లాడని ఆ దరిద్రులతో అక్కడ వాళ్ళు నాకు చేసిన సన్మానం చాలు. మళ్ళీ మాట్లాడి అవమానపడే ఓపిక నాకు లేదు. నువ్వు మాట్లాడితే మాట్లాడు, నన్ను విసిగించక పడుకొని అన్నాను నాన్న. కర్మ, చేదస్త మొగుడు చెబితే వినడని ఇదంతా నా కర్మ. అమ్మ సణుక్కుంటోంది. నేను అక్కడి నుంచి నా గదికొచ్చి పడుకున్నాను. నాకు అర్థమయ్యిందల్లా, వాళ్ళు నన్ను నా పుట్టింటితో సంబంధం వదులుకుని వస్తే రానిస్తారన్నమాట.
అంటే ఒకసారి నేను అక్కడికి వెళ్తే నాకు నా పుట్టింటితో సంబంధం ఉండకూడదన్నమాట. నాకు పూర్తిగా అర్థమైంది. నా ఉద్యోగం, దాంతో వచ్చే నా జీతం, ఇంట్లో నేను చేసే చాకరీ అన్నీ కావాలి. కానీ నా పుట్టింటికి వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళకు సహాయం చేయకూడదు. ఇలాంటి కాపురం అవసరమా? అలాంటి ఇంటికి నన్ను పంపించడానికి అమ్మ సిద్ధమవుతుందా? అమ్మకు నేను బరువయ్యానా? లేక లోకం కోసం వెరచి అమ్మ నన్ను బలిద్దామని చూస్తోందా? రేపు అమ్మను నిలదీసి అడగాల్సిందే అనుకున్నాను. ఈ ఆలోచనలతో ఎప్పటికో కానీ నిద్ర పట్టలేదు. మర్నాడు ఆదివారం. అమ్మ లేపితే కానీ మెలకు రాలేదు. అమ్మ చాలా ముభావంగా ఉంది. నాన్నతో మాట్లాడటం లేదు. నాన్నకు తను చేసే పనులన్నీ నాకు పురమాయిస్తోంది. టిఫిన్ పెట్టమని, కాఫీ పట్టుకెళ్ళి ఇచ్చి రమ్మని. నేను నాన్నకు కాఫీ ఇచ్చి, ఏమిటి నాన్న, అమ్మ నీ మీద అలిగిందా ఏంటి అన్నాను నవ్వుతూ. నా హాస్యం అక్కడ పండలేదు. నాన్న కూడా ముభావంగానే ఉన్నారు. అది అలగటానికి అమ్మా, దానికి ఒక కారణం కావాలా అన్నారు. నేను కొంచెం సీరియస్ అయ్యాను. నాతో దాచకుండా చెప్పండి నాన్న, ఏం జరుగుతోంది? నిన్న రాజేశ్వర అత్తయ్య ఫోన్ చేసిన దగ్గర నుండి అమ్మ మామూలుగా లేదు. ఏమైందని అడిగితే ఏదో చెప్పి దాటేసింది. విషయం ఏదైనా సరే నేను వినటానికి సిద్ధంగా ఉన్నాను, చెప్పండి నాన్న అని రెట్టించాను. ఆ విషయం ఏముంటుంది? వాళ్ళకు నువ్వు కాదు, నీ చాకిరీ, నీ జీతం డబ్బులు కావాలి అంతే. నువ్వు అక్కడికి వెళ్తే ఇక్కడ వాళ్ళతో అన్ని సంబంధాలు వదులుకుని రావాలట. అలా అయితే ఆ దరిద్రుడు నిన్ను ఏలుకుంటాడుట. నేను దానికి ఒప్పుకోవట్లేదని మీ అమ్మ బాధ అన్నారు నాన్న. అంటే నన్ను పంపటానికి అమ్మ సిద్ధమేనా నాన్న? నిష్ఠూరంగా అన్నాను. అమ్మ వంటింట్లో నుంచి విసురుగా వచ్చింది. సిద్ధమేనే, ఎలాగోలా నీ కాపురం బాగుపట్టం కావాలి నాకు. నీకు తెలీదు, బిడ్డతో ఒంటరి జీవితం అంటే మాటలు అనుకున్నావా? మేము ఇవాళ ఉంటాము, రేపు పోతాం. అప్పుడెవరు చూస్తారు నిన్ను? ఇవాళ పంతం వచ్చి వాళ్ళ షరతులు పెట్టారు. ఎల్లకాలం ఆ పంతాలు కోపాలు ఉంటాయా? వయసు పొంగులో అతనికి మంచి చెడు తెలియటం లేదు. జీవితం అంటే అనుకున్నది సాధించుకోవటం అనుకుంటున్నాడు. ఆ వయసు, ఆ అహంకారం ఎల్లకాలం ఉంటుందా? ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళ బాధ్యత నెత్తిన పడితే అన్నీ దిగిపోతాయి. అతనికి ఇప్పుడు ఒంటరితనం గురించి అవగాహన లేదు. నీకు మళ్ళీనే తల్లిదండ్రుల ఆసరా ఉంటుందనుకుంటున్నాడు. వాళ్ళు పోతే నీ భర్తకు ఎవరుంటారు? అతనికి నువ్వు, నీకు అతనును. అప్పుడు నీకు మేము గుర్తురాము. నీ ఇల్లు, నీ సంసారం, పిల్లలు అవే ఉంటాయి. నీకు మాత్రం తెలీదు. నేను ఎన్నిసార్లు వెళ్ళానేమిటి నా పుట్టింటికి? ఎల్లకాలం ఈ కంచిగరుడ సేవ సరిపోలా నాకు? నీకైనా అంతే. ఇవాల్టి షరతుల కోసం కాపును నాశనం చేసుకుంటే నీ భవిష్యత్తు, నీతో పాటు నీకు పుట్టే బిడ్డ భవిష్యత్తు రెండూ నాశనం అవుతాయి. జీవితం అంటేనే రాజీల సమాహారం. అతనికైనా నీకైనా. కాలి మీద పుండు వచ్చిందని కాలు కోసేసుకుంటామా ఎక్కడైనా? పుండు మానుపుకోవటానికి ప్రయత్నం చేస్తాం కానీ. అలాగే మెల్లిగా అతని దగ్గరే ఉండి అతనిలో మార్పు తెచ్చుకోవాలి కానీ ఇలా పిరికిదానిలాగా పారిపోయి రావటం, జీవితం అంతా ఒంటరిగా బిడ్డను కూడా పెట్టుకుని మనుగడ సాగించాలనుకోవటం ఏమంత తెలివైన పని? ఇంకొక మాట ఎవరిని మాట్లాడనీయకుండా అమ్మ లాయర్లా పాయింట్లన్నీ పీకి మాట్లాడేసి మళ్ళీ అదే విసురుతో వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేను నాన్న మాటలు లేకుండా ఒకళ్ళ వంక ఇంకొకళ్ళని చూస్తూ స్తబ్దుగా కూర్చున్నాము. మురళి తనకు అక్కడ జరుగుతున్న దానితో సంబంధం లేనట్టు అమ్మ పెట్టిన టిఫిన్ తింటూ కూర్చున్నాడు. నాన్న నన్ను నా ఇష్టం ఏమిటని కూడా అడగలేదు. నేను ఏమీ చెప్పలేదు. 2 రోజులు పోయాక అమ్మ మా అత్తగారికి ఫోన్ చేసి ఏమీ జరగనట్టే మాట్లాడి ఫలానా తారీఖున సీమంతం చేస్తున్నామని, తప్పకుండా రమ్మని చెప్పింది. అవతల ఆవిడ ఏముందో తెలియలేదు. నేను అడిగితే వస్తామన్నారని చెప్పింది. ఏమంటూ రాజత్త ఫోన్ చేసిందో కానీ అప్పటి నుండి నాన్న అమ్మ ముభావంగానే ఉంటున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు అవసరమైతే తప్ప మాట్లాడటం లేదు. బహుశా నాన్న అమ్మ మాట విని మా అత్తారితో మాట్లాడలేదని, అందువల్ల తానే వాళ్ళకు ఫోన్ చేసి చెప్పాల్సి వచ్చిందని కోపం కాబోలు అమ్మకి. సీమంతం రోజు రానే వచ్చింది. అమ్మ ఇంట్లో తానే చలివిడి చేసింది. నాకు చీర జాకెట్టు తీసుకుంది. సాయంత్రం పేరుకు చుట్టుపక్కల వాడు 4 వచ్చారు. రాజేశ్వర అత్తయ్య కూడా వచ్చింది. శారదక్క అమ్మకు అన్ని విధాలా సాయం చేసింది. అమ్మ ముందుగా బట్టలు పెట్టింది. నేనవి మార్చుకుని వచ్చాక బొట్టు పెట్టి పసుపు గంధం పూసి ఒళ్ళో చలివిడి తాంబూలం పెట్టింది. హారతిచ్చి అక్షంతలు వేసింది. వచ్చిన వాళ్ళందరూ నాకు బొట్టు పెట్టి గంధం పూసి గాజులు తొడిగి అక్షంతలు వేశారు.
మా వాళ్ళు రానేలేదు. అందరూ అడిగారు మా అత్తారి గురించి. వాళ్ళు బయలుదేరే సమయానికి అత్తగారికి ఒంట్లో ఏదో సుస్థి చేసిందని, అందుకని అందరూ ప్రయాణం మానుకున్నారని అమ్మ అబద్ధం చెప్పింది. సమయానికి తగ్గట్టు అబద్ధం చెప్పటం, లౌక్యంగా మాట్లాడటం అనుభవంతో వస్తుందనుకుంటా. మొత్తానికి అమ్మ అక్కడ మాట లేకుండా మేనేజ్ చేసింది. మా అత్తగారు చేయాల్సిన కార్యక్రమం అంతా రాజేశ్వరత చేసింది. నాన్న ముఖంలో ఏమాత్రం సంతోషం లేదు. నాకు అక్షంతలు వేశాక ఆయన తనకు బయట పనుందని, ఇంకా అక్కడ తను ఉండాల్సిన అవసరం ఉందా లేదా అని కనుక్కొని లేదనేసరికి బయటకు వెళ్ళిపోయారు. ఎలాగోలా ఫంక్షన్ అయిందనిపించాము. అందరూ వెళ్ళాక అమ్మ నన్ను చీర మార్చుకోమని చెప్పి రాజేశ్వర అత్తయ్య శారదక్కతో కాసేపు మాట్లాడుతూ కూర్చుంది. నేను చీర మార్చుకొచ్చేసరికి అమ్మ వాళ్లతో నాన్న మొండితనం గురించి చెప్తోంది. ఆయన ఫోన్ చేసి మర్యాదగా పిలవకపోవటం వల్లే వాళ్ళు రాలేదని చెప్పుకొస్తోంది. ఆడదాన్ని ఎన్నని ఏడవను, మహా మొండి రకాలు. ససేమిరా ఆయన మాట్లాడిందే ఏం చేయను. ఆడపిల్లనిచ్చుకున్న వాళ్ళం ఆ మాత్రం పట్టు విడుపు ఉండకపోతే ఎలా? దేవుడి దయ వల్ల ఒక్కతే కూతురు అయింది. ఇంకొక కూతురు ఉండుంటే నా తల ప్రాణం తోక్కొచ్చేది దేవుడా అంది. పోనీలే వదినా, నువ్వైనా మాట్లాడి నీ కర్తవ్యం నువ్వు చేశావు. వాళ్ళు అసలే మొండి మోక. పంతానికి వస్తే వీసమంత కూడా దగ్గరల్లే ఉంది. కనీసం వాళ్ళ వంశాంకురం కోసమైనా వస్తారనుకున్నా. నాకు ముందు తెలియకపోయింది వదినా వీళ్ళ గురించి. మామూలుగా అందరితో మంచిగానే ఉండేవాళ్ళు, మంచివాళ్లే అనుకున్నాము. అతను చదువుకున్నాడు, ఉద్యోగం ఉంది, ఇల్లుంది, పిల్ల బాధ్యత తీరింది, మంచి సంబంధం అనుకున్నాను. కానీ ఇలా అవుతుంది అనుకోలేదు వదినా అంది రాజత్త విచారం వ్యక్తం చేస్తూ. బిడ్డల్ని కంటాం కానీ వాళ్ళ తలరాతల్ని కనలేంగా వదినా. ఎవరి కర్మకు ఎవరి కర్తలు. మంచి జరుగుతుందని నువ్వు అనుకున్నావు, అందరం అదే అనుకుని చేశాము. అది ఇలా పరిణమించింది, ఏం చేస్తావు అంది అమ్మ. వాళ్ళ అమ్మలక్కల మాటలు నాకు వినబుద్ధి కాలేదు. అలాగే అమ్మ నాన్న గురించి వాళ్ళతో అలా కంప్లైంట్ చేయడం కూడా నాకు నచ్చలేదు. నేను అలాగే గదిలోకి వెళ్ళి పడుకున్నా. మురళి పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నాడు. వాడిని చూస్తే ఒక్కోసారి నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. వాడికి ఇల్లు, ఇంట్లో విషయాలు ఎప్పుడూ పట్టవు. అమ్మ పని చేసుకోలేక ఇబ్బంది పడుతున్నా, నాన్న ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, లేక ఇద్దరికి చిన్న చితక ఆరోగ్య సమస్యలు వచ్చినా దేనికి స్పందించడు, పట్టించుకోడు. నాన్న గురించి అమ్మ గురించి నాకున్న తాపత్రయం వాడికి లేకపోవటం, వాళ్లకు సుఖమయ జీవనం అందించాలని నాకు మళ్ళీ అనుకోకపోవటం, వాళ్ళకు సాయంగా ఉండకపోవటం ఎందుకో తెలీదు. ఏదైనా అంటే ఎదురు సమాధానం చెప్పటం ఈ మధ్య ఎక్కువైంది. వీడు ఎలాగో చదువు పూర్తి చేసి చేతికొస్తే అమ్మ నాన్న బాధ్యత తీసుకుంటాడని ఆశిస్తున్నాను. అది జరుగుతుందో లేదో దేవుడికే ఎరుక అనుకున్నాను. ఊరికే కూర్చుని ఆలోచిస్తూ ఉంటే నా జీవితం నాకే అగమ్య గోచరంగా అనిపిస్తోంది. అనవసరంగా మురళి మీద ఆశలు పెట్టుకుని వాడి కోసమని అత్తారింట్లో అందరితో పోట్లాడి మరీ వాడిని చదివిస్తున్నాను. కానీ వాడికి ఆ మాట అనిపించడం లేదు. ఇప్పుడు ఎటూ కాని స్థితి. వాడి చదువు అర్ధాంతరంగా ఆపలేను. కష్టమో సుఖమో వాడు పూర్తి చేయక తప్పదు. అంతవరకు నాన్నకు నేను అండగా ఉండక తప్పదు. ఇక నా విషయానికి వస్తే మురళి మాట, వాడికి చేసే సాయం మాట ఎలా ఉన్నా పూర్తిగా పుట్టింటితో తెగతింపులు చేసుకుంటేనే కానీ వాళ్ళు నన్ను అక్కడికి రావడానికి వల్ల కాదంటున్నారు. అలా ఎలా తెగతింపులు చేసుకుంటాను? నన్ను కన్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి పెళ్లి చేసి పంపించిన అమ్మా నాన్నలను చూడకుండా మాట్లాడకుండా ఎలా ఉండగలను? అమ్మ మాత్రం ఆ మాటకు అలా ఎలా ఒప్పుకుంటుంది? మనకు ఆత్మాభిమానం అంటూ ఒకటి ఉంటుంది కదా, దాన్ని తాకట్టు పెట్టి ఎలా ఇతరులకు దాసోహమని బ్రతకటం? అలా ఎన్నాళ్ళు? ఎప్పుడూ అతని తల్లి తండ్రి చచ్చాక అతను ఒంటరి వాడవుతాడు. అప్పుడు నన్ను అర్థం చేసుకుని నాతో సరిగ్గా ఉంటాడు అంటే అప్పటిదాకా నేను నరకం అనుభవిస్తూ కూర్చోవాలా? లేకపోతే నేను వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు ఎప్పుడు చస్తారా అని ఎదురు చూస్తూ కూర్చోవాలా? అదెంత అమానుషం. భర్త అన్నవాడు మనసును అర్థం చేసుకుని తనతో సమానంగా అడుగులు వేస్తూ మొత్తం కుటుంబ భారాన్ని సమానంగా పంచుకుంటూ ప్రేమానురాగాలు పంచుకుంటూ హాయిగా సంసారం సాగించాలి. కానీ ఇలా భార్యను చిత్రవద చేయకూడదు. ఆమె ఒక అడుగు ముందుకేస్తే ప్రోత్సహించి వెన్నుదన్నుగా నిలబడాలి. కానీ ఇలా అసూయతో క్రూరంగా ప్రవర్తించకూడదు. ఇలాంటి వాడితో నేను కాపురం ఎలా చేస్తాను? బాధ్యతలు తెలిస్తే అతనే మారతాడు అంటోంది అమ్మ. కానీ అలా ఎవరు గ్యారంటీ ఇవ్వగలరు? నేను సంపాదించిందంతా వాళ్ళ చేతిలో పెట్టి రేపు పిల్లాడి పాల డబ్బాల దగ్గర నుంచి వాళ్ళని దేవరించి ఎలా బ్రతకగలుగుతాను?
అమ్మ చెప్పిన మాటలు నాకెందుకో సబబుగా అనిపించడం లేదు. అమ్మ లోకం కోసం విరుస్తోందా అంటే కాదంటుంది. నాకు తోడు అవసరం అంటుంది. అతను నాకు బాసటగా ఉండాలి అంటుంది. కానీ అసలు అతనుండడే. డబ్బు కోసం నన్ను పీడించేవాడు నాకు బాసట ఎలా అవుతాడు? అహంకారం కొద్దీ నన్ను చీటికి మాటికి కొట్టేవాడు నాకు తోడెలా అవుతాడు? ఎంతసేపు తను, తన జీవితము, తన కుటుంబము అనుకుని నన్ను ఇబ్బంది పెట్టేవాడు నా కష్ట సుఖాలు, మంచి చెడులు ఏం చూస్తాడు? ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ వెళ్ళటం సబబని నాకు అనిపించటం లేదు. నిజానికి వాళ్ళు కాదు, షరతులు పెట్టాల్సింది నేను. చూద్దాం, బిడ్డ పుట్టాక ఏం జరుగుతుందో. అలా అనుకున్నాక నా నిర్ణయానికి తన సమ్మతి తెలుపుతున్నట్లుగా ఒక్కసారి నా కడుపులోని బిడ్డ కదిలింది. నాకు సంతోషం వేసింది. పొట్ట మీద చెయ్యి వేసి నిమురుకున్నాను. రోజులు గడుస్తున్నాయి. నాకు 9 నెలలు నిండాయి. ఒకరోజు పొద్దున్నే కడుపంతా బరువైపోయింది, పట్టేసినట్లయింది. అమ్మ కంగారు పడిపోయి కొద్దిగా వేడి నీళ్లలో పంచదార పేరు నెయ్యి వేసి కలిపి తాగటానికిచ్చింది. గబగబా ఆసుపత్రికి ప్రయాణమయ్యాము. నొప్పులు మొదలయ్యాయని చెప్పారు డాక్టర్ నన్ను పరీక్ష చేసి. నాకు చాలా భయం వేసింది. అమ్మ చేతిని నా చేతితో గట్టిగా వదలకుండా పట్టుకున్నాను. అమ్మ నాన్నతో, ఇకనో ఇప్పుడో బిడ్డ పుట్టేస్తాడు, వాళ్ళు పిల్లని లేబర్ రూమ్కి తీసుకువెళ్తున్నారు, అల్లుడికి ఫోన్ చేసి విషయం చెప్పండి అంది. నాన్న అసలే దిగులుగా ఉన్నారు. అమ్మ చెప్పిన మాటకు ఎక్కువ వాగ్వివాదం చేయకుండా అలాగేనని బయటకు ఫోన్ చేయటానికి వెళ్ళారు. నన్ను లోపలికి తీసుకువెళ్లారు. నొప్పులు ఎక్కువయ్యాయి. భరించలేనంత నొప్పి. నాకేదో అయిపోతోందని భయం వేసింది. నా కడుపు బద్దలైపోయి నేను చచ్చిపోతానేమో అనిపించింది. అక్కడ సిస్టర్తో చెప్తే ఆవిడ చిరునవ్వు నవ్వి, ఏంటమ్మా ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే కంటున్నట్టు మాట్లాడతావు? మీ అమ్మ అమ్మమ్మ కూడా ఇలా కన్నవాళ్లే, వాళ్ళందరూ బ్రతకలా? నీకు ఏం కాదు, కొంచెం ఓర్చుకో. ఇంకాసేపట్లో పండంటి బిడ్డని నీ చేతిలో పెడతాం, కంగారు పడకు అని ధైర్యం చెప్పింది. కొన్ని నిమిషాల తీవ్ర సంఘర్షణ తర్వాత మగపిల్లాడు పుట్టాడు. నొప్పులు పడి అలసిన నాకు ఆ పసిగుడ్డును చూసేసరికి అప్పటిదాకా పడ్డ శ్రమంతా మర్చిపోయినట్లు అనిపించింది. వాడు పెద్దగా కేకలు పెట్టి ఏడుస్తూ ఉంటే నాకు బాధేసింది. వాడెందుకు అంతగా ఏడుస్తున్నాడని అడిగాను. సిస్టర్లు డాక్టరు కూడా పగలబడి నవ్వారు. పుట్టిన బిడ్డ ఏడవక ఏం చేస్తాడమ్మా? వాడు ఏడవకపోతేనే భయపడాలి. వాడి ఏడుపే వాడి అస్తిత్వాన్ని తెలియచేస్తుంది అంది డాక్టర్. పిల్లాడిని స్నానానికి తీసుకువెళ్లారు. బహుశా అట్నుంచి అటే బయట అందరికీ చూపిస్తారు కాబోలు. అలసిపోయిన నాకు కళ్ళు మూతలు పడ్డాయి. సాయంత్రానికి నన్ను రూముకు బదిలీ చేశారు. అమ్మ నాన్న మురళి నా చుట్టూ కూర్చుని పిల్లాడిని చూస్తూ ముద్దు చేస్తున్నారు. దినేష్ లేని వెలితి కనపడింది నాకు. పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నెన్ని మాట్లాడుకున్నావు. ఇప్పుడు తీరా పిల్లాడు పుట్టే సమయానికి అడ్డమైన తాగువులు పెట్టుకుని ఇక్కడ ఎదురుగా లేకుండా పోయాడు. కొడుకు పుట్టగానే చూడని దురదృష్టవంతుడు అనుకున్నాను. దినేష్ ఏమన్నాడో తెలుసుకోవాలనుంది నాకు. నాన్న ఫోన్ చేశారో లేదోనని అడిగాను. ఆయన చేశానన్నారు. దినేషే ఫోన్ ఎత్తాడట. తను వార్త చెప్పగానే ఫోన్ పెట్టేశాడట అన్నారు నాన్న. నాకు నిరాశగా అనిపించింది. బహుశా కొడుకు మీద ప్రేమతోనైనా చూడటానికి వస్తానంటాడేమో అనుకున్నాను. ఆశ ఉంటేనే నిరాశ కలుగుతుంది. కాబట్టి అలాంటి మనసు లేని మనుషుల మీద ఆశ పెట్టుకోకూడదు అనిపించింది. 3వ రోజుకి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. నన్ను ఇంటికి తీసుకొచ్చారు. అప్పటి నుండి నేను గదికి అంకితమైపోయాను. పిల్లాడికి పాలు పట్టడం, బట్టలు మార్చటం, నా తిండి తిప్పలు చూసుకోవటం అవే నా పనులు. మురళిని ఆ గదికి ఖాళీ చేయించి ఆ గది నాకు ఇచ్చేసి వాడిని నాన్న పడుకునే గదికి మార్చారు. వాడికి చదువుకోవటానికి సరైన చోటు లేదు. అప్పుడప్పుడు పగలు పైన డాబా మీద కూర్చొని చదువుకుంటున్నాడు. వాడికి పిల్లాడితో ఆడుకోవటం చాలా సరదాగా ఉంది. ఇంటికి రాగానే పిల్లాడితో కాసేపు కాలక్షేపం చేస్తాడు. 11వ రోజు పిల్లాడిని ఉయ్యాలలో పేరు పెడదామని అనుకున్నాము. అప్పటికైనా దినేష్ రావాలి. లేకపోతే నలుగురికి మా మధ్య గొడవైందని తెలిసే అవకాశం ఉంది. ఒకరోజు నాన్న మళ్ళీ ఇంట్లోంచి వాళ్ళకు నామకరణానికైనా రమ్మని చెప్దామని ఫోన్ చేశారు. దినేష్ మళ్ళీ కాల్ కట్ చేశాడట. మర్నాడు పొద్దున నాన్న మురళి కాలేజీలకు వెళ్ళాక దినేష్ కూడా కాలేజీకి వెళ్ళి ఉంటాడని, కనీసం వియ్యపురాలతోనైనా మాట్లాడదామని అమ్మ ఫోన్ చేసింది. నేను వద్దన్నా వినలేదు. ఆవిడకు కనీసం మనవడి మీద మమకారం ఉంటుందని, అందుకోసమైనా కొడుకును ఒప్పించి తీసుకొస్తుందని ఆశగా ఉందని చెప్పింది. ఇంకా వారించి ప్రయోజనం లేదని నేను ఊరుకున్నాను. గదిలో ఉన్న నాకు అమ్మ మాటలు మాత్రం వినపడుతున్నాయి.
అది కాదు వదిన గారు, నేను చెప్పేది కూడా కాస్త వినిపించుకోండి. ఈ సమయంలో మీరు ఇలా మాట్లాడటం ఏమీ బాగోలేదు అనేదో చెప్పబోతోంది. అమ్మ చెప్పిందే చెప్పడానికి ప్రయత్నం చేయటం, మధ్య మధ్యలో మాట పూర్తి చేయకుండానే మౌనంగా ఉండటం చూస్తూ ఉంటే ఆవిడ అమ్మను మాట్లాడని కూడా మాట్లాడనీయటం లేదని అర్థమవుతోంది. చివరగా అమ్మ, రేపు గురువారం నామకరణం అనుకున్నాం వదిన గారు. మీరు అబ్బాయి అన్నయ్య గారు వస్తే సంతోషిస్తాం అంది. మళ్ళీ ఆవిడేదో అన్నట్టుంది. అమ్మ చాలాసేపటి వరకు మౌనంగానే వింది. ఆ తర్వాత గద్గద స్వరంతో, వదిన గారు, అన్నిటికీ అందరి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. జరిగిందేదో జరిగిపోయింది. చిన్న పిల్ల, అది మీ పిల్ల అనుకుని క్షమించండి ఈసారికి. రేపు గురువారం మీరొస్తే కార్యక్రమం అయ్యాక కూర్చుని మాట్లాడుకుందాం అంది. ఆవిడ మళ్ళీ ఏదో చదివినట్లుంది. అమ్మ ఆవిడను శాంతపరచడానికి ప్రయత్నిస్తూ ఉండగానే ఆవిడ ఫోన్ పెట్టేసినట్టుంది. అమ్మ కూడా ఫోన్ పెట్టేసి నా గదికి వచ్చింది. అమ్మ ఏడుస్తోంది. నాకు కడుపు మండిపోయింది. ఏమైందమ్మా అడిగాను. అమ్మ మాట్లాడకుండా అలాగే ఏడుస్తోంది. ఏమైందమ్మా, ఏముంది ఆవిడ? అసలు నిన్ను ఫోన్ ఎవరు చేయమన్నారు? నిన్ను పట్టుకుని అడ్డమైన కూతలు కూసింది ఆవిడ. అందుకే చెప్పాను నువ్వు మాట్లాడకే అని. అలాంటి వాళ్ళతో ఇంకా సంబంధం పెట్టుకుంటావా? ఇలా మంచి చెడు లేకుండా మాట్లాడితే కోపంగా అన్నాను. నువ్వు నోరు ముయ్యవే, అసలు ఇదంతా నీ మూలంగా కాదు అంది అమ్మ. నేను అవాక్కయ్యాను. నేనేం చేశానమ్మా? ఇందులో నా తప్పే ఉంది? నేను ఏడుస్తూనే అడిగాను. లేకపోతే ఏమిటే, హాయిగా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో చల్లగా ఉండాల్సిన నువ్వు జీవితం అంతా చిందరవందర చేసుకున్నావు. నేను ముందే చెప్పా మీ నాన్నకి, ఆడపిల్లకి అంతంత చదువులు వద్దండి అని. విన్నారు కాదు. పోనీ చదువుకుంటే చదువుకున్నావు, పెళ్ళయ్యాకైనా నీ సంసారం, నీ ఉద్యోగం, నీ ఇల్లు అని కాకుండా పెద్ద మగరాయుడికి మళ్ళీ నాన్నకు అండగా ఉంటాను, తమ్ముణ్ణి ఇంకే ఉంది చదివించి ఆకాశానికి ఎత్తుతాను అని తయారయ్యి ఇప్పుడు నీ జీవితం పాతాళానికి చేర్చుకున్నావు. ఏం నువ్వు చదివించకపోతే వాడిని మేము చదివించలేమా? లేదు, పెద్ద చదువులు చదివించలేకపోతే ఏదో ఒకటి చదువుకొని మీ నాన్నకు మళ్ళీనే ఏ స్కూల్ టీచరు అయ్యేవాడు. అలా కాదని నీ జీవితం ఇలా చేసుకున్నావు. ఆడపిల్లన్నాక ఏదో మొగుడు తెచ్చింది కాస్త ఉడకేసి పెట్టి ఇల్లు సంసారం అని చూసుకుంటే రోజులు నడుస్తాయి. కానీ ఉద్యోగాలు చేస్తాము, ఊళ్ళు వెళ్తామని తయారైతే ఇలాగే ఉంటాయి సంసారాలు. అక్కడ మీ అత్తగారు నిప్పులు జరుగుతోంది. నీకు చదువుకున్నానని గర్వమట. మొగుడన్నా అత్తమావలన్నా లెక్కలేదుట. బరి తెగించి మొగుడితో పోట్లాడ పెట్టుకుని ఇల్లు వాకిలి ఏకమయ్యేట్టు, అందరికీ తెలిసేట్టు అరిచి గొడవ పెట్టుకుని ఇంట్లోంచి వచ్చేసావుట. నీకు బుద్ధి చెప్పి ఇంత గెడ్డి పెట్టి అత్తారింటికి పంపకుండా మేము ఇంట్లో అట్టే పెట్టుకున్నామట. సిగ్గు లేకుండా కూతురు సంపాదన దిగమింగుతూ మేము హాయిగా కులుకుతున్నామట. అయ్యో, కూతురు కాపురం నాశనం అవుతోంది అన్న ధ్యాస లేదుట మాకు. ఇలా పెళ్లి చేసి కూడా కూతుర్ని కొంపలో అట్టే పెట్టుకోదలిస్తే అసలు ఈ కూతురికి పెళ్ళెందుకు చేశారు? నా బిడ్డ బతుకు కూడా ఎందుకు నాశనం చేశారు అంటోంది ఆవిడ. మీకందరికీ నా ఉసురు, నా బిడ్డ ఉసురు తగలకపోదు, నాశనం అయిపోతారు అని శాపనార్థాలు పెడుతోంది. మీ మూలంగానే మనవణ్ణి కూడా చూసుకోలేకపోతున్నాము. వంశాంకురం అంటే ఎంత మమకారం ఉంటుంది మాకు. అలాంటిది పిల్లాన్ని చుట్టానికి కూడా రాలేకపోతున్నామంటే నా మనసు ఎంత రగిలిపోతుందో ఆ దేవుడికే తెలియాలి. ఇదంతా మీకు కట్టి కుడుపుతుంది అని క్షోభపడుతోంది. ఆవిడకి ఏం సమాధానం చెప్పమంటావు? ఎంత బ్రతిమాలినా, ఎంత వేడుకుని క్షమాపణ చెప్పినా ఆవిడ కోపం తగ్గటం లేదు. ఇదంతా మన కర్మ. లేకపోతే ఆవిడతో ఇన్నేసి మాటలు పడాల్సి వస్తుందా అని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. నాకేం చెప్పాలో తెలియలేదు. మా అత్తగారు జరిగిన సంగతంతా తల్లకిందులు చేసి చెప్తూ ఉంటే అమ్మ ఎలా నమ్ముతుంది? ఆ వేళ తానే నా ఒంటి మీద దెబ్బలు చూసింది కదా. ఎంత ఏడ్చింది ఆ రోజు. గాయాలకు వెన్న రాస్తూ ఎన్నెన్ని శాపనార్థాలు పెట్టింది వాళ్లకు. అన్నీ ఎలా మర్చిపోయింది? అమ్మా, నేను చదువుకోవటం, ఉద్యోగం చేయటం, నాన్నకు అండగా ఉండటం తప్ప అమ్మా? వాళ్ళు సంబంధానికి వచ్చినప్పుడు వాళ్ళకి తెలియదా అమ్మా నేను చదువుకున్న దాన్నని, ఉద్యోగం చేస్తున్న దాన్నని? అర్ధాంగిగా అతనికి అన్ని విధాలా సాయంగానే ఉన్నాను, కానీ అతనికి ఎప్పుడు చేటు కలిగించే పనులు చేయలేదు. మురళి చదువులు ఏమైనా ఏళ్లకేళ్ళు సాగుతాయా? ఒక్క 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. ఆ తర్వాత జీవితాంతం నేను సంపాదించిందంతా వాళ్ళదే కదా. ఈ మాత్రం కూడా నోచుకోనా నేను? అకాడమీ కూడా లాభాల దారి పట్టించడానికి ఎంతో కృషి చేశాను. దాని లాభం కూడా జీవితాంతం వాళ్లకే కదా. ఒక్కరోజైనా ఒక్క 3 మల్లెపూలు కూడా తెచ్చిన పాపను పోలేదు అతను.
నువ్వు భోంచేసావా అని అడిగిన పాపన పోలేదు వాళ్ళెవరూ. ఇంటి ఖర్చులన్నీ నేనే భరించాను. నా అంతట నేను 25,000 అప్పు చేసి ఊటీకి తీసుకువెళ్ళి ఖర్చు పెడితే హాయిగా గడిపొచ్చాడు. ఒక్క నయా పైసా కూడా తన జేబులోంచి తీయలేదా మనిషి. అయినా కూడా అదే స్వర్గం అనుకుని సంబరపడిపోయాను. మనిషిలా పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఇంట్లో పనులు, ఉద్యోగం, అకాడమీ పనులు అన్నీ నేనే చేసేదాన్ని. అన్ని పనులు చేసి ఒళ్ళు పులిసిపోయి పడుకుంటే తన పశుత్వం చూపించేవాడు నా మీద. నా ఇష్టాలు లేకుండా నన్ను ఒక యంత్రంలా ఉపయోగించుకున్నాడు. అలాంటి వాడితో నేను చేసింది కాపురం అనిపించుకుంటుందా అమ్మా? అప్పటికి నేను నోరు మూసుకునే కాపురం చేశాను. ఒక్క విషయం కూడా మీ దాకా తీసుకురాలేదు. ఎందుకంటే మీ అల్లుడు దేవుడని, మంచి సంబంధం చేశామని మీరు సంతోషిస్తున్నారని, మీ సంతోషానికి భంగం కలగకుండా ఉండాలని అన్నింటికీ నేనే సర్దుకున్నాను కదమ్మా. చివరికి నాన్న ముందే నన్ను తిట్టి కొట్టి అవమానించి బయటకు వెళ్ళగొట్టాడు. నాన్న వాళ్ళ తల్లిదండ్రులు అడ్డం పడి ఆపినా ఆగకుండా పశువులా ప్రవర్తించాడు. జరిగిన దాంట్లో నా తప్పు ఏమీ లేదు. నీ మీద ఒట్టమ్మా, నా బిడ్డ మీద ఒట్టు. నా కాపురం చెడగొట్టుకోవాలని నేనెప్పుడూ అనుకోలేదమ్మా, నిజమమ్మా. వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పాను అమ్మకి. ఒక్కసారిగా అమ్మ వచ్చి నన్ను కావలించుకుంది. ఇద్దరం మనసారా ఏడ్చాము. కళ్ళల్లో నీళ్లన్నీ ఇంకిపోయే వరకు వెక్కి వెక్కి ఏడ్చాము. అమ్మ నా కళ్ళు తుడిచింది. ఎంత నరకయాతన పడ్డావే నా తల్లి, ఏడవకమ్మా, బాలింతరాలివి, ఏడిస్తే మంచిది కాదు, బాధపడకు. ఏం చేస్తాము, కర్మ. నాకు తెలియదని కాదమ్మా. ఆవిడ అలా అనేసి మాటలు అంటూ ఉంటే తట్టుకోలేక నిన్నన్నాను. ఏమీ అనుకోబోకు, వాళ్ళ కర్మ వాళ్లే అనుభవిస్తారు. అతనికి అంత పట్టుదల ఏమిటో. ఆవిడ నచ్చ చెప్పినా ససేమరా ఇక్కడికి రావటానికి వీల్లేదన్నాడట. ఆవిడకు మనవడి మీద మమకారం ఉంటుంది కదా, కొడుకుని అని గెలవలేక మనల్ని అంటున్నట్టుంది. పోనిలే తల్లి, ఆవిడ కర్మ ఆవిడది, వదిలే. పిల్లాడు లేస్తున్నట్టున్నాడు, చూడు, పాలు పట్టాలేమో. నన్ను ఊరడించి గదిలోకి పంపి తను కళ్ళు తుడుచుకుంటూ వంట పూర్తి చేయడానికి వెళ్ళింది. 9వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.